నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నానుల్లా మీ కొరకు ఇయ్యాల కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన ఒడిశా పూరి జగన్నాథుని గుళ్ళున్న రత్న భాండాగారంలా అనంతమైన సంపద ఉన్నది. దాన్నంతా ఇప్పుడు బయటకు తీసి లెక్కబెట్టే కార్యం ముంగటేసుకుంది కదా అక్కడి సర్కారు. అన్నట్టే మొన్న ఐతారం తర్వాత ఇలా మళ్ళా మూడో సీక్రెట్ రూమ్ తెరిచిండ్రు. మరి అందులో ఏమేమి వెళ్ళినాయి ఏం కథ అన్నది అరుచుకుందాం పాండ్రి. పూరి జగన్నాథుని గుళ్ళే 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకున్నది. వెనుకటి మహారాజులు దాచిన నిధి నిక్షేపాలను బయటకు తీసి లెక్కబెట్టే పనులున్నదే అక్కడి సర్కారు. మొన్న ఆదివారం నాడు 2వ రూమ్ వరకు పోగలిగినరు. అంటే ఇంకా చీకటి పడ్డది. ఎస్పీ సార్కు చక్కెర వచ్చి కింద పడ్డాడు. ఇవాళ కుదరదని మళ్ళా బేస్తారం నాడు పొద్దుగాలనే 3వ రూమ్ తలుపులు తెరిచిండ్రు. ఆ రూమ్లకు 11 మంది కమిటోళ్లు పోయిండ్రు. ముందుగాలు ఆ జగన్నాథునికి సాష్టాంగ నమస్కారం చేసుకొని 3 తాళం చెవులు ఒకటే పారి పెట్టి తలుపు తీసిండ్రు. ఇక తలుపులు తీసి ఇనుప పెట్టెలలో భద్రంగా దాచిన నిధి నిక్షేపాలను అపారమైన బంగారాన్ని టెంపరీగా పెట్టిన స్ట్రాంగ్ రూములకు తరలిచ్చిండ్రు. ఇక వెనుకటి మహారాజులు వారసుడు గణపతి మహారాజు కూడా 3వ రూమ్లకు పోయి అలా తాత ముత్తాతలు 100 ఏళ్ల సంధి దాచిన సంపద చూసి పరేషాన్ అయిందట. 3వ రూమ్లకి వెళ్ళి సొరంగ మార్గం కూడా ఉందంటున్నారు. కానీ దాని గురించి నాకేం తెలియదు అంటుండు మహారాజు కూడా. అట్లనే అందులో ఏమేమి నిధులున్నాయో కూడా కాగితాలు కమ్మలేం మా తానలు ఇవ్వని చెప్పుకొచ్చిండు. ఇప్పటికైతే నిధుల పెట్టెలను బయటకు తెచ్చిండ్రు కానీ లెక్కబెట్టుడు కాలేదు. వాటిని మళ్ళీ కొన్నొద్దుల తర్వాత లెక్క పెడతారట. ఎవడో ఎర్రచీర కట్టుకున్నదల్లా నా పెన్లామే అన్నాడట. అవ గట్లనే ఉన్నది గవర్నమెంట్ తీరు. ఎవరి కాలు గోసలు పడుకుంటా గవర్నమెంట్ తిడితే వెనకపోటి బీఆర్ఎస్ వాళ్ళే ఉండి తిట్టిస్తురని అంటుండ్రు. ఓ నిరుద్యోగులు నిరసన చేసిన, రైతులు ధర్నాలు చేసిన, విద్యార్థులు బైఠాయించిన, టీచర్లు సమ్మె చేసిన, అంగన్వాడీలు ఆందోళన చేసిన, బాధితుల కడుపు మంటతో తిట్టిన అంత బీఆర్ఎస్ వాళ్ళే చేయిస్తురని దుమ్మెత్తి పోసుడు బాగా అలవాటైంది సర్కారోళ్ళకని గట్టి శాపనార్థాలు పెడుతుండ్రు జోగినీలు. ఎవరి శాపం అయితే తలగొద్దని అందరు అనుకుంటారో వాళ్ళతోటే శాపనార్థాలు పెట్టించుకుంటున్నారు సర్కారోళ్ళు. మొన్న బల్కంపేట గుడి కాడ బోనం ఎత్తుకొని పోయిన జోగినీల మీద లాఠీలు ఇరగొట్టించింది ఈ సర్కారు. పోతరాజులు జోగినీలు తల్లికి మొక్కులు పెట్టుకుంటా చేసిండ్రు. దాంతో కోపమైన జోగినీలు మాకు తల్లి దర్శనం కానీయకుండా పోలీసులతోటి కొట్టించిన ఈ సర్కారు సత్యనాశ అవుతుందని శాపనార్థాలు పెట్టిండ్రు. అంతకంత అనుభవిస్తారని శాపిచ్చిండ్రు. అట్లా శాపియంగానే వాళ్ళతోటి కారు పట్టోళ్ళే తిట్టిస్తురని నిందలేస్తుండ్రట కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు తిడితే ఫోన్లు చేసి మరి మీకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా మీ సంగతే చూస్తామని బెదిరిస్తురట అధికార పార్టీ లీడర్లు. గట్లున్నది వాళ్ళ చక్కదనం. ఎవరి కడుపు మంటను వాళ్ళు చెప్పుకొని ఆ బాధల గవర్నమెంట్ తిడితే బీఆర్ఎస్ వాళ్ళే గుంజిచ్చి తిడుతున్నారు అన్నట్టు మాట్లాడు వీళ్ళకే చెల్లింది. మరి ఈ లెక్కన మీరు ప్రకటించిన రుణమాఫీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయబట్టే చేస్తుర్రు అన్నట్టు. ఆగస్టు లోపు చేయకుండా దిగిపోవాలని సవాల్ చేస్తే దాన్ని పట్టుకొనే రుణమాఫీ చేసిండ్రన్నట్టే కదా. అంటే ప్రతిపక్షాలు చెప్పండి సర్కారు ఏ పని చేయదన్నట్టు. సర్కారు ఏం చేయాలనో కార్యాచరణ కూడా ప్రతిపక్షమే ఇస్తుంది. అయితే ఇక మరి మీరెందుకు ఆడా అని మస్తుగా సురుకులు పెడుతురు కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూసిన నెటిజన్లు. చెప్పేటి శ్రీరంగ నీతులు చేసేటి అవేవో పనులు అన్నట్టు చేస్తున్నాడు ముఖ్యమంత్రి సారు అని అంటున్నారు అంతా. సర్కారు ఖజానాల పైసలు లేవు, ఖర్చులు తగ్గియాలి పొదుపు చెయ్యాలి అని పొంకనాల మాటలు చెప్పిండు. మరి ఇప్పుడు గివీటిని ఏమంటారో చూడుర్రి. అన్ని తెలుగు ఇంగ్లీష్ పేపర్లలో తాటికాయంత అక్షరాలతోటి గుమ్మడికాయంత ఫోటో పెట్టుకొని లోన్లు మాఫీ చేసినామని ఎట్లా గప్పాలు కొట్టుకుంటుండో సీఎం సారు. ఈ మొనగాడు చేసిన పనికి నెల 1వ తారీఖు నాడు ప్రతి నెల 1వ తారీఖు నాడు 7,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం నేను మా బట్టి విక్రమార్క. మరి మొన్ననేమో దుబారా ఖర్చులు పెట్టమని అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతీవి సారు. మరి ఈ పైసలు ఎవరు జాగిరని నీ డబ్బా కోసం ఖర్చు పెడుతున్నావు, అన్ని 100 కోట్ల యార్డ్లకు ఎందుకు కుమ్మరిస్తున్నావు అని సురుకులు పెడుతుర్రు నెటిజన్లు. పొదుగాలు లేస్తే మాపటికి బజ్జీల పొట్లమయ్యే పేపర్లకు 100 కోట్ల యార్డ్లు ఇచ్చి ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఇదేమన్నా పొదుపా? పైసలే లేవేమో మరి ఇంత డాబులు ఎందుకు సార్? మీరు చెప్పే మాటలకు చేసే పనులకు ఏమన్నా పొంతను ఉంటున్నదా? ఇనేటోళ్ళు తెలంగాణ వాళ్ళు అయితే చెప్పేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అని భలేగా చేస్తుర్రు పో అని అంటుర్రు సోషల్ మీడియా నెటిజన్లు. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుగున్నాయిలే. మళ్ళీ ఇసంటి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండుర్రి మీ మిర్రర్ టీవీ. శనార్థి.